నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతి అంశానికి కులమతాలు పులిమే పార్టీలతో జాగ్రత్తన్న సీఎం. అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన. ఆధ్యాత్మికతను పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి ఆనం. 6,000కు పైగా ఆలయాలను పునర్నిర్మిస్తున్నామని నివేదికలో వెల్లడి. సాయికృష్ణ అదృశ్యం కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు. చిత్తూరు జిల్లాలో భార్య 2 పిల్లలకు విషమిచ్చి భర్త ఉరి. అర్ధాంగి అనారోగ్యంపై ఆందోళనతో కఠిన నిర్ణయం. లక్నో అగ్ని ప్రమాదంలో 15కు చేరిన మృతులు. భయంతో భవనంపై నుంచి కిందకు దూకేసిన విద్యార్థులు. శాంతి చర్చల్లో కీలక అంశాలపై అమెరికా ఇరాన్ అంగీకారం. హర్ముజ్ నుంచి నౌకల ప్రయాణానికి సమాచార వ్యవస్థ ఏర్పాటు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ 3 అంతస్తుల వాణిజ్య భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మంటల నుంచి తప్పించుకునేందుకు భవనం లోపల ఉన్న విద్యార్థులు కిందకు దూకేసిన దృశ్యాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. సహాయక చర్యలను యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అలీగంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తుల వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించి అదే భవనంలోని 2వ అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ను చుట్టుముట్టాయి. మంటల్లో చిక్కుకుని కోచింగ్ సెంటర్లోని పలువురు సజీవ దహనం అయ్యారు. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు ప్రాణాలను రక్షించుకునేందుకు భవనంపై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా 7గురికి గాయాలయ్యాయి. క్షతగాతులను సమీప ఆసుపత్రికి తరలించారు. लड़की है बेचारी. भैया సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఏకంగా 14 ఫైర్ ఇంజిన్లు, ఒక హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ వాహనంతో మంటలను ఆర్పివేశారు. భవనం లోపల దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో భవనం గోడను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొందరు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని చెప్పారు. రెస్క్యూ సిబ్బంది ప్రతి గదిని, బాత్రూంలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని తెలిపారు. అయితే లోపల ఇంకా 20 నుంచి 25 మంది వరకు చిక్కుకుని ఉండొచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రధాని కార్యాలయం ప్రకటించింది. క్షతగాతులకు 50 రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. భవనంలో ఎంతమంది చిక్కుకున్నారు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వివిధ సంఘటనలకు కులమతాలు పులుముతున్నారని దుయ్యబట్టారు. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులు, అధికారులను బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారాలు, విద్వేషాలు పెంచే ఘటనల్ని కట్టడి చేసేలా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రజా వినతులను మానవీయ కోణంలో పరిష్కరించాలని,
ఆర్టీజీఎస్పై సమీక్షలో సీఎం నిర్దేశించారు. ఇటీవలి కాలంలో మానసిక సమస్యల వల్ల కూడా కొందరు నేరాలకు పాల్పడుతున్నారని, డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి తప్పుదారి పడుతున్నారని వ్యాఖ్యానించారు. డిసెంబర్లో క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేసేలోగా క్వాంటమ్ సెమీ కండక్టర్ల పార్కులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏపీకి బలమైన మానవ వనరుల వ్యవస్థ అవసరమని గుర్తు చేశారు. వినూత్న ఆలోచనలు చేయకపోతే వ్యవస్థలు నిర్వీర్యమవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. దేవాదాయ శాఖ ప్రక్షాళనను తిరుమల నుంచి చేపట్టి పవిత్ర స్థలాలను సామాన్యులకు అందుబాటులో ఉంచే చర్యలకు ప్రాధాన్యమిచ్చామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి ఇంటికి ఆధ్యాత్మికతను చేర్చాలనే సంకల్పంతో తమ శాఖ పనిచేస్తోందన్నారు. దేవాలయాలకు, హిందూ దేవుళ్లకు భద్రత లేని పరిస్థితుల్ని గత ప్రభుత్వంలో చూశామన్నారు. 6,000కు పైగా ఆలయాల పునర్నిర్మాణానికి 813 కోట్ల రూపాయలను సర్వశ్రేయ నిధి నుంచి వెచ్చిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రానున్న రోజుల్లో మరో 65 దేవాలయాల్లో అన్నప్రసాదం జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. షిర్డీ సాయి ఆలయాల్లో వైదిక సంప్రదాయాలు పాటించనందున అవి తమ పరిధిలోకి రావని మంత్రి స్పష్టం చేశారు. సౌలభ్యంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా భజన మందిరాలను నిర్మించాలని, ఈ భజన మందిరాలు కూడా శ్రీవాణి ఆలయాల కింద ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలనీల్లో, ప్రతి వాడలో ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారో ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి 750 కోట్ల రూపాయలని ఇప్పటికే కేటాయించాము ఈ సంవత్సరం. ఏ రకమైనటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించాలనే దాంట్లో, ఏ దైవం కావాలనే దాంట్లో అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటివి ఉన్నాయి. షిర్డీ సాయి మందిరాలు మేము కట్టడానికి లేదు, మా పరిధిలో లేనట్టు. అవి తప్ప హిందూ ధార్మిక పరిషత్తులో ఉన్నటువంటి ఏ ఆలయాన్నైనా ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. యూరియా, డీఏపీతో కాంప్లెక్స్ ఎరువుల బలవంతపు విక్రయాలు ఆపాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ 2026 ఎరువుల లభ్యత, పంపిణీపై సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల కంపెనీ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నానో యూరియా ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులని డీలర్లు అందించాలని, ఇబ్బంది పెడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సాధ్యమైనంత వరకు రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని రైతులకు సూచించారు. చట్టబద్దంగా పనిచేసే ఏ విద్యా సంస్థను కూటమి ప్రభుత్వం వేధించదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కళాశాలకు నోటీసులు ఇచ్చారని వైసీపీ ఆందోళనకు దిగడం సిగ్గుచేటన్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు భావిస్తే నోటీసులు ఇవ్వడం సహజమన్నారు. నేను మంత్రిని ఈరోజు రాష్ట్రంలో, నిన్న కాదు మొన్న భీమవరంలో మా ఇన్స్టిట్యూషన్కి నోటీస్ ఇచ్చారని యాక్చువల్ టీవీలో వచ్చిందని నాకు గంటా శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు దాకా నాకే తెలియదు, ఎందుకంటే వాళ్ళ పని ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేసుకుంటుంది. వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు, ఇంకొక ఆయన, ఏంది ఇది, దానికి ఎమ్మెల్సీలు అందరినీ తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం, అట్ట అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. 1924లో నిజంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ మీద చేసినవి కానీ నేను కానీ చేస్తుంటే రోజు ప్రెస్లో ఉండేవాడిని. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు, ఎన్డీఏ దాంట్లో ఉండే శ్రీధర్రెడ్డి గారు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఆయన కూర్చున్నాడు. నేను నోరు ఎత్తలా, ఎందుకంటే డిఈఓల్ని ఎంఈఓని పిలిచాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చూడమన్నారు, చూశారు, వదిలేశారు. నేను నోరు కూడా ఎత్తలే అసలు. ఈరోజు మాట్లాడుతున్నా, ఆ రోజు నోరు కూడా ఎత్తలే. నేను ఆ రోజు హెల్ప్ చేయాలైతే సీఎం గారికి చెప్పి సీఎం ద్వారానే అందరినీ చేసుకొచ్చి ఎమ్మెల్యేలు అందరినీ రద్దు చేసి ఉండొచ్చు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనంగా మారిన సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సాయికృష్ణ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరించారు. తమకు తెలిసిన విషయాలన్నీ చెప్పామని సాయికృష్ణ మేనమామ నవరంగ్ చెప్పారు. కేసులో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు. మాకు 100కు 100% న్యాయం చేస్తున్నారు, న్యాయం జరుగుతుంది సార్. 100కి 100% ఏం జరిగింది ఏ టు జెడ్ పిన్ టు పిన్ చెప్పాం సార్. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు సార్. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం తీసుకున్నారు. కేసు వేగవంతంగా విచారణ జరుగుతుంది సార్. 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసేసాడు, అటువంటి సపోర్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు సార్? అది అతనికి 24 సంవత్సరాలు అంటున్నారు. ఈ కేసు జరిగి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళ మధ్య జరిగిన సంఘటనే కానీ ఆ కేసులో నిజానిజాలు లేవు సార్.
ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అని మేము అనుకుంటున్నాం సార్. మా ఫ్యామిలీ తరఫున మేము రోజువారీ పనులు చేసుకునేవాళ్ళం, ఏ రోజుకి ఆ రోజు బతికేవాళ్ళం సార్. అంతేగాని దీనికి ఈ గవర్నమెంట్లకి ఈ గొడవలకి కులాలకి సంబంధమే లేదు సార్. అసలు చట్టం దృష్టిలో నేరస్తులు ఎవరైనా కానీ అందరూ సమానమే అన్నారు కదా సార్. మరి అలాంటప్పుడు సిఐ గారిని ర్యాలీ చేసినా ఇంకోటి చేసినా సిఐ గారు నిజంగా నిందితుడైతే శిక్ష అనుభవిస్తాడు. దాంట్లో తప్పే ఉంది సార్. గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలన ఇస్తుంది కాబట్టే కదా సిఐ గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. గవర్నమెంట్ సరిగ్గా పరిపాలన లేకపోతే సిఐ గారు అరెస్ట్కి రంగం సిద్ధమయ్యేది కాదు కదా. ఈ ఒక్క కేసులోనే కాదు కదా సార్, రాష్ట్రంలో ఎన్నో కేసులు జరిగినప్పుడు ఎంతమంది సిఐలను అరెస్ట్ చేసింది సార్ గత ప్రభుత్వం కానీ అంతకుముందు గవర్నమెంట్లు కానీ. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న అరెస్ట్ సార్ ఇది. మీరు ఒక్కసారి మీడియాలన్నీ తిరగేసి చూడండి సార్. అధికారంలో ఉన్న సిఐని అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు సార్, గవర్నమెంట్కి చాలా పెద్ద విషయం. అయినా కానీ గాదే విజయలక్ష్మి గారికి న్యాయం చేయడానికి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. భార్య అనారోగ్యం ఆ భర్తలో ఆందోళన పెంచింది. ఆమె ఇక కోలుకోలేదన్న బాధతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. పిల్లల భవిష్యత్తుపై కలత చెందిన ఆయన అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. భార్యతో పాటు 2 పిల్లలకు విషమిచ్చి వారు చనిపోయాక తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబంలోని 4 బలవన్మరణానికి పాల్పడ్డ అత్యంత విషాదకరమైన ఈ ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. పిల్లల్ని కంటికి రెప్పల్లా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి వారి భవిష్యత్తుపై ఆందోళనతో చేతులారా వారి ప్రాణాలు తీశారు. పిల్లలతో పాటు భార్యకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నారు. భార్య 10 ఏళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉండటమే ఆ తండ్రి ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. దామోదరం అనే వ్యక్తి భార్య, కుమారుడు, కుమార్తెకు ఆహారంలో విషం కలిపి ఇచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో జరిగింది. చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లి వాసి దామోదర్ మేస్త్రీ పనిచేసి కుటుంబాన్ని పోషించేవారు. భార్య నిర్మల గృహిణి. వీరికి కుమారుడు దిలీప్, కుమార్తె శ్రీవిద్య సంతానం. 10 ఏళ్ల క్రితం భార్య నిర్మల బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడ్డంతో మంచానికే పరిమితమై నరకం అనుభవిస్తున్నారు. భార్యను బతికించుకునేందుకు దామోదర్ ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎంతో డబ్బు ఖర్చు చేసినా భార్యకు నయం కాలేదు. పైగా ఆమె కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పడంతో దామోదర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో అధైర్యపడ్డారు. ఒకవేళ భార్య చనిపోతే 2 పిల్లల పరిస్థితేంటన్న ఆందోళనతో ఉక్కిరిబిక్కిరయ్యారు. జీవితంపై నమ్మకం కోల్పోయి విరక్తి చెందిన దామోదర్ కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఉదయం దామోదర్ కుటుంబం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల రాకతో ఘోరం వెలుగుచూసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 4 మృతదేహాలను శవపరీక్ష కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దామోదర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ భార్య నిర్మలకు గత 10 సంవత్సరాలుగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతుంది. ఆమెకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినారు. ఆమెకు క్యూర్ కాలేదు. ఆమె యొక్క క్యూర్ కాదు, ఆమెకు చనిపోతే పిల్లలతో కష్టమని అతను దామోదర తన యొక్క 2 పిల్లలతో వాళ్ళ భార్య 4 కలిసి చనిపోయినట్లు మనకు ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తాము. ప్రస్తుతానికి కుటుంబంలో 4 చనిపోయి ఉన్నారు. ఆత్మహత్యకు ముందు దామోదర్ రాసిన డెత్ నోట్ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ఓ కాగితంపై తన ఫోన్ పే పాస్కోడ్, ఏటీఎం పిన్ నంబర్ రాసి అంటించారు. 4 అంత్యక్రియలకు తమ డబ్బులే వాడాలని కోరారు. ఉత్తరాఖండ్ మసూరిలో అనుమానాస్పదంగా మృతి చెందిన విశాఖ యువతి రాధాగాయత్రి కేసులో కీలక పరిణామం జరిగింది. ఇప్పటివరకు ఉన్న విచారణ అధికారిని ఆ రాష్ట్ర డీజీపీ మార్చేశారు. మరో అధికారికి బాధ్యతలు అప్పగించారు. విశాఖలో బాధిత కుటుంబం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను కలిసింది. వారితో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తామని గాయత్రి కుటుంబానికి అనిత భరోసా ఇచ్చారు. ఈ కేసులో తమ అల్లుడు శ్రీచరణ్ను అరెస్టు చేసి విచారించాలని మృతురాలి తల్లి సత్యవతి కోరుతున్నారు. విశాఖ టెక్కీ రాధాగాయత్రి మృతి కేసులో తండ్రి ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన ఉత్తరాఖండ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్న విచారణ అధికారిని ఆ రాష్ట్ర డీజీపీ మార్చారు.
కేసు బాధ్యతలను సంపూర్ణానంద్ గైరోలా అనే అధికారికి అప్పగించారు. రాధా గాయత్రి తండ్రిపై గత విచారణ అధికారి మసూరి సీఐ దేవేంద్ర చౌహాన్ వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర డీజీపీ దీపం సేత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ వ్యవహార శైలిని రాధా గాయత్రి తండ్రి డీజీపీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన మార్పు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. ప్రభుత్వం నుంచి తమకు సాయం చేయాలని కోరారు. యువతి కుటుంబ సభ్యుల్ని పల్లా శ్రీనివాస్ హోంమంత్రి అనితతో ఫోన్లో మాట్లాడించారు. రాష్ట్ర పోలీసుల నుంచి కావలసిన సాయాన్ని అందిస్తామని గాయత్రి తల్లికి అనిత భరోసా ఇచ్చారు. అల్లుడు శ్రీచరణ్ని అరెస్టు చేయాలని యువతి తల్లి కోరుతున్నారన్న పల్లా శ్రీనివాస్ ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారు శ్రీచరణ్ మీద చాలా అనుమానం వ్యక్తం అవుతుంది. నాకు కూడా మొదటి నుంచి ఆ కుర్రాడే ఏదో కలిపి పాపకి ఇచ్చుంటాడు అనే అనుమానాలు, అంటే అది ప్యూర్లీ మర్డర్ కేసుగా నేను భావిస్తున్నాను. అమ్మాయి బ్యాగ్లో ట్రాకర్ పెట్టడం, సీసీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, అంటే ఒక అనుమానం అనే బీజం ఆయన మైండ్లో ఉంది. అనుమానం అనే బీజం ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ అనుమానం అది పెనుభూతంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. అదే పరిస్థితికి ఆ కుర్రాడు వెళ్ళి రాధా గాయత్రిని మర్డర్ చేశాడని భావిస్తున్నామండి. హోంమంత్రి గారితో మాట్లాడడం జరిగింది, అనిత గారితో, శ్రీమతి అనిత గారితో. హోంమంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా దాని మీద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ చేసి దానికి ఎవరు బాధ్యులో ఖచ్చితంగా దానికి శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పేసి. కనుక వాడిని ఎలాగైనా సరే పోలీసులు ఇక్కడ డెహ్రాడూన్ పోలీసులకి మద్దతు ఇచ్చి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏదైతే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారో అదే మేము చేపిస్తామని కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాం. రాధా గాయత్రి తల్లి, కుటుంబ సభ్యులు అల్లుడు శ్రీచరణే తమ కుమార్తెను చంపేశాడని చెబుతున్నారు. ఎప్పుడూ లేనిది అల్లుడు ఫోన్ నుంచి తనకు ఓ సెల్ఫీ వచ్చిందని, చంపడానికి ముందు అనుమానం రాకుండా ఉండేందుకే అలా చేసుంటాడని తాము భావిస్తున్నామని వారు తెలిపారు. తమ కుమార్తె అలవాట్లపై జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించారు. నా పిల్లకి న్యాయం కావాలి. మద్యం తాగుతుంది అంటున్నారు, అది చాలా కష్టంగా ఉందండి. అన్నిట్లోనే చాలా యాక్టివ్గా ఉండే పిల్ల, అది బీపీ డౌన్ అంటున్నారు. అస్సలు అలాంటివి ఏమీ దానికి లేవండి. రాత్రి 1:30కి అబ్బాయి సెల్ఫీ పెట్టాడండి, ఒకటి తీసి వాళ్ళిద్దరు దీన్ని. అది నాకు అదొకటి అనుమానంగా ఉందండి చాలా. ఎప్పుడూ ఆ అబ్బాయి నాతో ఏది పెట్టనివాడు, ఏది చేయనివాడు. ఆ రోజు ఎలా పెట్టాడు, ఎందుకు పెట్టాడో తెలియదు. పొద్దున్న 8 గంటలు లేచి చూసాను నేను, కాఫీ తాగుతూ ఏంటి పిల్లడు ఏంటో పెట్టాడని చూస్తే అంతే. అది చూస్తుండగానే ఫోన్ అండి, నిమిషంలోనే ఇది ఫోన్ ఒకేసారి వచ్చి. నాకు అనుమానం ఏంటంటే ఆ అబ్బాయి ఏదైనా చేశాడని అనుమానంగా ఉంది. వాడు ఫస్ట్ నుంచి సైకోలా తిరిగేవాడు, సైకో అంతే. మా పాప చెప్పేవన్నీ ఉన్నాయి నాకు. మా సైకో మెంటాలిటీ అనేది అడ్జస్ట్ అవుతున్నాను నేను అని. చెప్తానమ్మా అన్నదండి, చెప్తాను, వస్తాను, బుధవారం రావాలి. అదే బుధవారం డెడ్ బాడీని తెచ్చాడండి. భర్త తాలూకు బాధ్యత ఏంటి, ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అప్పుడు అది అవకాశం లేనప్పుడు రెండో వాడి హెల్ప్ తీసుకోవాలి. అది కాకుండా ఇతను ముందే అందరికీ ఫోన్ చేసేసి అమ్మాయి ఏ కండిషన్ ఉన్నది కూడా చూడలేదు. ఎంతసేపు కూడా ముక్కంటి బ్లడ్ వచ్చింది, మంచం మీద కింద నేను లేపుదాం అనుకున్నాను, అయ్యేసరికి కింద పడిపోయిందనే చెప్తున్నాడు మాకు. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి మాకు అనుమానం. ఏదైనా సరే తలగా దేనికో కొట్టేసి చేశాడని చెప్పి మాకు అనుమానంగా ఉన్నదండి. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు కర్నూలు హైవేపై లారీ ఆటో ఢీకొని 3 మృతి చెందారు. శావల్యపురం మండలం వేల్పూర్కు చెందిన 10 మంది గుంటూరు జిల్లా శంకురాత్రిపాడులో జరిగే దశదిన కర్మకు ఆటోలో వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన లారీ రోడ్డెక్కి మలుపు తిరుగుతుండగా అటు నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టింది. గాయపడిన వారిలో 2 సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరో 5 నరసరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాతులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరామర్శించారు. నుంచి ఆటోలో సంకురాత్రిపాడు దినానికి వెళ్తున్నారు. కామపల్లి కాడ గ్రానైట్ లోపల నుంచి లారీ వస్తుంది, లారీని ఆటో గుద్దింది. స్పాట్లో 3 చచ్చిపోయారు, కదమల్లో హాస్పిటల్లో ఉన్నారు. మొత్తం 10 మంది ఉన్నారు. శివసేన యూబీటీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6 తిరుగుబాటు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే నేతృత్వంలో శివసేనలో చేరారు. మరో లోక్సభలో శివసేన యూబీటీకి మొత్తం 9 మంది ఎంపీలు ఉండగా అందులో 6 జంప్ కొట్టారు. ఈ పరిణామంతో లోక్సభలో సింధే వర్గం శివసేన ఎంపీల బలం 7 నుంచి 13కు పెరిగింది. 3/2 మెజార్టీ ఎంపీలు శివసేన యూబీటీని వీడటంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుపడే అవకాశం లేదు.
భారత రక్షణ రంగానికి మరింత దన్ను ఇచ్చేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు విక్రయించిన కీలక ఆయుధాలకు సంబంధించి నిర్వహణ సేవలను అందించేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది. అపాచీ అటాక్ హెలికాప్టర్లు M777A2 అల్ట్రాలైట్ శతఘ్నులకు నిర్వహణ సేవలను అందించనుంది. ఈ డీల్ విలువ $482 మిలియన్ ఉంది. ఈ ప్రతిపాదిత రక్షణ ఒప్పందాన్ని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ అధికారికంగా నోటిఫై చేసింది. భారత్కు విక్రయించిన కీలక ఆయుధాలకు సంబంధించి నిర్వహణ సహా ఇతర సర్వీసులను అందించేందుకు అమెరికా అంగీకరించింది. M777A2 అల్ట్రాలైట్ శతఘ్నులకు సంబంధించి నిర్వహణ కోసం $230 మిలియన్ ప్యాకేజీని అగ్రరాజ్యం ఖరారు చేసింది. ఇందులో విడి భాగాలు, మరమ్మతులు, సాంకేతిక సాయం, సిబ్బంది శిక్షణ, లాజిస్టిక్స్ వంటి కీలక అంశాలున్నాయి. బ్రిటన్కు చెందిన BAE సిస్టమ్స్ సంస్థ దీనికి ప్రధాన కాంట్రాక్టర్గా వ్యవహరించనుంది. పర్వత ప్రాంతాల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత సైన్యం అమెరికా నుంచి M777A2 అల్ట్రాలైట్ శతఘ్నులను కొనుగోలు చేసింది. శత్రు స్థావరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యం ఉన్న అపాచీ అటాక్ హెలికాప్టర్ల నిర్వహణ సేవల కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు అమెరికా రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో సాంకేతిక సాయం, సిబ్బంది శిక్షణ వంటివి ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు ప్రముఖ రక్షణ రంగ సంస్థలు బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ ప్రధాన కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తాయి. ఈ సేవల కోసం భారత్ $198 మిలియన్ చెల్లించనుంది. భారత్తో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వానికి భారత్ ఒక కీలక శక్తి అని అభివర్ణించింది. ప్రస్తుతం పొంచి ఉన్న లేదా భవిష్యత్తులో ఎదురయ్యే ప్రాంతీయ ముప్పులను ఎదుర్కోవడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ అమ్మకాల వల్ల ఆసియాలో సైనిక సమతుల్యతకు ఎలాంటి ముప్పు ఉండదని అమెరికా స్పష్టం చేసింది. విదేశాలకు ఆయుధ విక్రయాలను పర్యవేక్షించే ది డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఇటీవల ఈ సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భారత్ అమ్ముల పొదిలోని కీలక ఆయుధాల నిర్వహణ, లాజిస్టిక్స్, శిక్షణ, సాంకేతిక సాయం వంటి వాటికి ఇబ్బంది ఉండదు. బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం జరిగింది. ప్రధాని కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టార్మర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. గతంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా దివాళా స్థితిలో ఉందన్నారు. పార్టీలో పాతుకుపోయిన యూదు వ్యతిరేక విష బీజాలను పారదోలి పార్టీని ప్రక్షాళన చేశారని స్టార్మర్ వివరించారు. రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానన్నారు. తన నాయకత్వ సామర్థ్యంపై పార్టీలో చర్చలు జరుగుతుండటం వల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్టార్మర్ తెలిపారు. దాదాపు 10 ఏళ్ల కాలంలో బ్రిటన్లో 6 ప్రధానులు మారారు. కొత్త నాయకుడిగా బన్హామ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య 300కు చేరుకుంది. ఇటీవల కాలంలో లేబర్ పార్టీకి ప్రజాదరణ తగ్గుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రిఫార్మ్ యూకే పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్నట్టు తెలిపాయి. దక్షిణ చైనాలోని గైజౌ, గ్వాంగ్జీ, హునాన్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. అనేక గ్రామాలు, నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించినట్లు అధికారులు వెల్లడించారు. వరదల ఉధృతికి నదులు పొంగిపొల్లుతున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తుండగా బలమైన గాలుల కారణంగా భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు తక్షణమే స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి ఇన్ఫ్లేటబుల్ బోట్ల సహాయంతో ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.